నమస్తే ఫ్రెండ్స్, చూడండి. పొద్దున్న ఒకటి వచ్చింది, కంప్లీట్ చేసిన 100% కంప్లీషన్ స్కోర్ ఉండే. ఇప్పుడు 2 వచ్చినాయి. ఒకటి మిస్ చేసిన, ఒకటేమో కస్టమర్ క్యాన్సిల్ చేసిండు వితౌట్ రీజన్. కస్టమర్ చేసేసే గుడ్ విల్ యాడ్ కాలేదు. దాంతోపాటు పోర్టల్ సపోర్ట్లోకి వెళ్తా. చూడండి, సపోర్ట్ ఆర్డర్ రద్దు విచారణ. డ్రైవర్ కారణం అని పెట్టిండు. పికప్కి వెళ్ళలే, బుక్ చేసిండు, ఆయననే క్యాన్సిల్ చేసిండు. రీజన్ లేకుండా, వితౌట్ రీజన్ లేకుండా డ్రైవర్ కారణం ఎట్లా పెడతాయి? కారణం తప్పని నేను పెట్టి, ఎందుకు పెట్టిండో ఏమో తెలియదు కాబట్టి నేను ఓవర్లోడ్ ఓవర్ సైజ్ అని పెడుతున్నాను. తర్వాత ఈ మెసేజ్కి నేను అసంతృప్తిగా ఉన్నా, చాలా అసంతృప్తి. నా చాట్ ముగింపు అయింది. ఓకే, క్యాన్సిల్ చేసిన వ్యక్తి చూడండి, ఇది మొబైల్ నెంబర్ 8008711039. ఏం మాట్లాడిండో చూడండి. రీజన్ ATM नहीं है उधर, उसको उधर जाके वो फोन पे అదే చూడండి. పైసలు వేస్తా, నేను నీకు 5,000 వేస్తా, 1,000 రూపాయలు నువ్వు పెట్టుకొని 4,000 అక్కడ ఇవ్వండి. ఇది మనం పైసల కోసము పెట్టినామా పోర్టల్లో, లేకపోతే మాల్ సప్లై ఇక్కడ నుంచి అక్కడ సప్లై చేయడానికి పెట్టినామా అర్థమవుతలేదు. దానికి నా కారణం పెట్టి, రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసిండు అది కస్టమర్. దీనికి మరి పోర్టర్ ఎలాంటి సమాధానం ఇస్తో చూడ. మనతోనే ఆట ఆడుకుంటుంది కస్టమర్. వేరే ఉన్నాయి కదా, ఆయన ఫోన్పే పని చేస్తలేదు, వాళ్ళకి ఫోన్లకు పంపించాలి. నన్ను పంపడం ఎంతవరకు సమంజసం? 1,000 రూపాయలు నీవు పెట్టుకో, 4,000 వాళ్ళకు ఇయ్య అంటాడు. ఏదో పుణ్యానికి ఇస్తున్నట్ల నాకు 4,000 నేనే ఇస్తాను. నువ్వే పంపొచ్చు కదా వాళ్ళకు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్లో పంపించాలంటే పంపుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ వాళ్ళు చూసుకోవాలి. మాతో ఎందుకు ఆడుకోవడము, పైసలు పంపడం, మామూలునే ఎందుకు పైసలు పంపడము, మాతోనే ఎందుకు పంపించడం? క్యాన్సిల్, నా రీజన్ పెట్టి క్యాన్సిల్ చేశాను. మరి దీనికి పోర్టర్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. ఇది మళ్ళీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు. కస్టమర్ మాతో ఆట ఆడుకోవడం ఎందుకు ఇట్లా? ఇదే అండి పరిస్థితి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు న్యాయం జరిగేంత వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.